సో అది ఆర్క్ ఏ ఎంటర్ షార్ట్ కట్ వచ్చి ఏ ఎంటర్ ఇవ్వగానే మనకు డిఫాల్ట్ గా 3 పాయింట్ మెథడ్ యాక్టివేట్ అవుతుంది. సో 3 పాయింట్ మెథడ్ అనేది ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ పాయింట్, తర్వాత ఆర్క్ టాప్ పాయింట్, తర్వాత ఎండ్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్, సెంటర్, ఎండ్ పాయింట్. సో 3 పాయింట్స్ ఇచ్చేస్తే ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో 3 పాయింట్ అనేది బేసిక్ పాయింట్ అనమాట. ఓకే, సో మనకి ఎలా కావాలంటే అలాగా థర్డ్ పాయింట్ ఎక్కడ క్లిక్ చేస్తే అలాగా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ మెథడ్ చెప్పే ముందు ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే సో ఇక్కడ మనకు ఇది సెంటర్ అనుకోండి, అంటే ఇందులో మనకు స్టార్ట్, ఎండ్, సెంటర్ ఉంటాయి. అంటే స్టార్ట్, సెంటర్ తో స్టార్ట్ అయ్యేది 3 మెథడ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పాయింట్ స్టార్ట్ ఇస్తాం, నెక్స్ట్ సెంటర్ ఇచ్చి, తర్వాత ఎండ్ పాయింట్ ఆర్క్ ఎలా క్రియేట్ అవ్వాలనేది ఎండా, యాంగిలా, లెంత్. సో ఈ వీటిని బేస్ చేసుకుని ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, స్టార్ట్ పాయింట్ ఫస్ట్ ఇస్తాం, తర్వాత ఎండ్ పాయింట్ ఇస్తాం, తర్వాత ఆర్క్ ఎలాగా డిసైడ్ అవ్వాలనేది యాంగిల్ కానీ, డైరెక్షన్ కానీ, రేడియస్ కానీ ఇచ్చి క్రియేట్ చేస్తాం. సో లాస్ట్ లో సెంటర్ పాయింట్ ఫస్ట్ మెన్షన్ చేస్తాం, తర్వాత స్టార్ట్ పాయింట్ ఇచ్చి, తర్వాత ఎండా, యాంగిలా, లెంత్ అనేది డిసైడ్ చేస్తుంది యాంగిల్ ఆర్క్ ని. సో ఇందులో మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆర్క్ స్టార్ట్ పాయింట్ ఇచ్చినప్పుడు కానీ, సెంటర్ పాయింట్ ఇచ్చినప్పుడు కానీ, సో అది మనకు ఇలా సర్కిల్ క్రియేట్ అవుతుంది. హాఫ్ సర్కిల్ కదా ఆర్క్ అంటే. ఎవ్రీ టైం మనకు 0 టాప్ లో 90, లెఫ్ట్ లో 180, బాటమ్ కి 270 అని ఎలా అయితే కోఆర్డినేట్స్ చెప్తున్నామో, ఆర్క్ లో కూడా డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లోనే క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ సెంటర్ ఇచ్చామనుకోండి, సో ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఇచ్చామనుకోండి, ఆర్క్ ఇలా కిందకి క్రియేట్ అవ్వదు. ఓకే, సో యాంటీ క్లాక్ వైజ్ లో ఇలాగే వస్తుంది, చూపిస్తుంది. సో ఇందులో ఫస్ట్ మెథడ్ స్టార్ట్, సెంటర్ అండ్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చేది స్టార్ట్ పాయింట్, నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది, సో కిందకి రావాలనుకుంటే ఆర్క్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, సో ఇది సెంటర్, స్టార్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత సో యాంటీ క్లాక్ వైజ్ లోనే అది ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనకు కమాండ్ బార్ లో ఉన్న యాంగిల్, కార్డ్ లెంత్ అనేవి కూడా నెక్స్ట్ దీంట్లో కూడా ఉంటాయి. ఓకే, సో యాంగిల్, లెంత్ ఒకవేళ మీరు అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని యాంగిల్ కావాలి, యాంగిల్ ఇచ్చి క్రియేట్ చేయాలనుకుంటే, లెంత్ ఇచ్చి క్రియేట్ చేయాలనుకుంటే కమాండ్ బార్ లోనే డైరెక్ట్ గా సెలెక్ట్ చేయొచ్చు. లేదు మాన్యువల్ గా అనుకుంటే సో మీకు ఎంత వరకు కావాలో అంతవరకు క్లిక్ చేస్తే అది అక్కడ దాకా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఓన్లీ యాంటీ క్లాక్ వైజ్ లోని. సో రివర్స్ లో మనకు కింద రావాలి అంటే రాదు అని చెప్పాను కదా. సో ఒకవేళ మనకు కింద రావాలి అనుకుంటే మన కీబోర్డ్ లో కంట్రోల్ ఉంది కదా, సో కంట్రోల్ నొక్కి పట్టుకుంటే ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకున్నా కాబట్టి క్లాక్ వైజ్ లో మనకు క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్క్ లో మనకు కింద నుంచి ఇక్కడ వరకు కావాలనుకోండి, సో అప్పుడు మనకు నార్మల్ గా ఆటో క్యాడ్ లో ఉన్న డిఫాల్ట్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్. సో మనకి క్లాక్ వైజ్ కావాలి, ఇక్కడ నుంచి కిందకి రావాలనుకుంటే కంట్రోల్ ని నొక్కి పట్టుకుంటే సో అది క్లాక్ వైజ్ కి చేంజ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఎండ్ పాయింట్ ని క్లిక్ చేసి అక్కడ దాకా అది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది స్టార్ట్, సెంటర్, ఎండ్ పాయింట్, ఎండ్ మెథడ్. స్టార్ట్, సెంటర్, యాంగిల్. సో ఫస్ట్ స్టార్ట్ పాయింట్ ఇస్తున్నా, సెంటర్ పాయింట్, అండ్ ఇప్పుడు ఏం అడుగుతుంది, కమెంట్ బార్ లో మనం తీసుకునే మెథడ్ యాంగిల్ తో క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇచ్చే యాంగిల్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది మనం నేర్చుకుంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ యూజ్ చేయగలుగుతాం. ఆ యాంగిల్ అనేది మనం అసలు సంబంధం లేకుండా క్రియేట్ అవుతుంది. సో గుర్తు పెట్టుకోండి, ఈ ఆర్క్ మెథడ్ లో ఎక్కడ లెంత్ వస్తుంది, మనం ఇచ్చిన లెంత్ ఎక్కడ ఉంటుంది, మనం ఇచ్చిన యాంగిల్ ఎక్కడ ఉంటుంది, ఇవి రెండు గుర్తు పెట్టుకుంటేనే ఆర్క్ అనేది అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ మెథడ్ తీసుకుంటున్నాం. సో స్టార్ట్ పాయింట్ ఇచ్చాను, సెంటర్ పాయింట్ ఇచ్చాను, నెక్స్ట్ యాంగిల్ ఇచ్చి ఆర్క్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను యాంగిల్ అనేది
70 degrees ఇస్తున్నా, 70 degrees ఎంటర్. సో ఇక్కడ మనకి యాంగిల్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్ నుంచి ఇక్కడ కాదు, సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఆర్ ఈ యాంగిల్ కాదు. స్టార్ట్ పాయింట్ నుంచి సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ కి లైన్ డ్రా చేసినప్పుడు సో ఈ రెండు లైన్ కి మధ్యలో ఉన్న యాంగిలే మనం ఇచ్చిన యాంగిల్ 70 degrees. ఓకే, సో మీకు మీరు ఒకవేళ చెక్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో దీనికి సెంటర్ పాయింట్ కనిపించట్లేదని కన్ఫ్యూజ్ అవ్వద్దు. లైన్ కమాండ్ ఆర్ ఏదైనా కమాండ్ మీరు యాక్టివేట్ చేసిన తర్వాత మన కర్సర్ ని ఆర్క్ మీదకి తీసుకెళ్తే సో సెంటర్ పాయింట్ అనేది మనకు హైలైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ కి ఒక లైన్ తర్వాత ఎండ్ కి ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్స్ మధ్యలో ఉన్న యాంగిలే మనం ఇచ్చే యాంగిల్ అన్నమాట. సో ఇక్కడ యాంగిల్ క్రియేట్ చేసి సో దాన్ని ఎండ్ చేస్తూ మనకు స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ ఇచ్చాం కదా, సో ఆ రెండు పాయింట్స్ ని బేస్ చేసుకొని ఎంత యాంగిల్ లో కావాలో అంత యాంగిల్ లో మనకు సో ఇక్కడ నుంచి 70 degrees తిరిగి ఇక్కడ ఎండ్ చేస్తారు. ఓకే, సో ఇది స్టార్ట్ సెంటర్ అండ్ ఎండ్ పాయింట్ యాంగిల్ మెథడ్. నెక్స్ట్ స్టార్ట్ సెంటర్ లెంత్. రైట్, స్టార్ట్ సెంటర్ లెంత్. ఓకే, సో లెంత్ నేను ఒక 150 ఇస్తున్నా, 150 ఎంటర్. సో ఇప్పుడు లైన్ మనం ఇచ్చిన లెంత్ అనేది మళ్ళీ ఈ లైన్ యొక్క లెంత్ కాదు, ఇక్కడ సెంటర్ కి ఉన్న లెంత్ కాదు, ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ కి ఉన్న లెంత్ కాదు. సో ఇక్కడ లెంత్ మాత్రం ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి స్ట్రైట్ గా ఉన్న లెంత్ 150. ఓకే, సో ఆర్క్ లెంత్ అనేది మళ్ళీ మనకు డిఫరెంట్. ఇక్కడ ఆర్క్ లెంత్ ఉంది కదా, సో ఆర్క్ లెంత్ అనేది డిఫరెంట్, అది మనకు 151 వచ్చింది. సో మనం ఇచ్చింది మాత్రం 150 స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ సెంటర్ అండ్ లెంత్ వచ్చేసి నేను 100 ఇస్తున్నా, 100 ఎంటర్. సో ఇప్పుడు మనం ఆర్క్ లెంత్ చూస్తే 101 ఉంది, బట్ మనం ఇచ్చింది 100. సో అది ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇలా. ఓకే, సో ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాలంటే ఎక్కువ తీసుకొని చూద్దాం. స్టార్ట్ సెంటర్ ఆర్క్ లెంత్ వచ్చి 300 ఎంటర్. ఓకే, సో మనం ఇచ్చిన లెంత్ అనేది 300, బట్ ఆర్క్ లెంత్ 342 ఉంది. సో ఆర్క్ అనేది డిఫరెంట్ మెజర్మెంట్, మనం ఇచ్చిన లెంత్ అనేది డిఫరెంట్ మెజర్మెంట్. ఓకే, రైట్. సో ఇది స్టార్ట్ సెంటర్ ని బేస్ చేసుకొని ఎండ్ పాయింట్ అనేది నార్మల్ గా మనకి ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి ఎండ్ అయిపోద్ది. యాంగిల్ అనేది మనం ఇచ్చే యాంగిల్ అనేది సో ఇలాగా ఈ లైన్స్ ని మనం డ్రా చేయము, అది కూడా డ్రా చేసుకోదు, కానీ మనం ఇచ్చే యాంగిల్ అనేది స్టార్ట్ సెంటర్ మనం పాయింట్ ఇస్తాను కదా, సో అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను హారిజాంటల్ గానే ఇచ్చాను. ఒకవేళ మనం స్టార్ట్ సెంటర్ యాంగిల్, సో స్టార్ట్ పాయింట్ ఇలాగ ఇచ్చి సెంటర్ నేను క్రాస్ ఇచ్చాను, తర్వాత యాంగిల్ అనేది అగైన్ 45 ఇచ్చాను, 45 ఎంటర్. సో ఇప్పుడు అది మళ్ళా మనకు స్టార్ట్ నుంచి సెంటర్ కి డ్రా చేయాలి, కానీ ఈ సెంటర్ నుంచి స్ట్రైట్ గా డ్రా చేయదు. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసి స్ట్రైట్ గా అక్కడ నుంచి మెజర్ చేయకూడదు. స్టార్ట్ పాయింట్ కి అండ్ ఎండ్ పాయింట్ కి సెంటర్ నుంచి డ్రా చేసి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది. ఓకే, ఇక్కడ నేను ఇచ్చిన 45 degrees అనేది ఇలాగా క్రియేట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ ఎండ్ కి సెంటర్ నుంచి యాంగిల్ అనేది క్రియేట్ చేసి మనకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లెంత్ అనేది సో ఇక్కడ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఉన్న లెంత్ ని బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసినాం, స్టార్ట్ పాయింట్ ఫస్ట్ ఇచ్చినాం, తర్వాత సెంటర్ పాయింట్ ఇచ్చినాం. సో నెక్స్ట్ మెథడ్ లో ఏంది, స్టార్ట్ పాయింట్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సెంటర్ కాకుండా ఎండ్ పాయింట్ ఇస్తాం. అంటే ఈ స్టార్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత సెంటర్ ఇవ్వకుండా ఎండ్ పాయింట్ ఇస్తాం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్. అగైన్ ఇందులో కూడా యాంగిల్ మనం ఇచ్చేది ఎక్కడ క్రియేట్ అవుతుంది,
సేమ్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఇక్కడ సెంటర్ ఇస్తున్నాం, ఇక్కడేమో ఎండ్ ఇస్తున్నాం. ఓకే, సో చూద్దాం. సో స్టార్ట్ ఎండ్, ఇది స్టార్ట్ ఎండ్. సో ఇప్పుడు మనం ఇచ్చే యాంగిల్ ని బట్టి సో ఈ కర్వ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో నేను మళ్ళీ 30 degrees ఇస్తున్నా, ఎంటర్. సో అగైన్ మళ్ళీ మనం ఇచ్చిన యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది, సెంటర్ నుంచి స్టార్ట్, సెంటర్ నుంచి ఎండ్ కి సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, బట్ డిఫరెన్స్ ఏంటిదంటే మనకు తెలిసిన పాయింట్లు అనేది స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ మాత్రం తెలుసు. సో ఈ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ కి 30 degrees లో క్రియేట్ అవుతూ మనకు ఒక ఆర్క్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. లేదు సెంటర్ పాయింట్ తెలుసు, స్టార్ట్ పాయింట్ తెలుసు, అక్కడ నుంచి మనకు ఆర్క్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఈ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. సో ఇందులో ఏంటంటే సింపుల్ గా మనకు డైరెక్షన్ 2 పాయింట్లు తెలుస్తుంటాయి. సో ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. సో డైరెక్షన్ అనేది అప్ సైడా డౌన్ సైడా రైట్ లెఫ్ట్ అనేది రాదు. ఓకే, రైట్ లెఫ్ట్ అనేది ఎర్రర్ వెళ్ళిపోతుంది. సో ఇలాగా మనకి ఎంత కావాలంటే అంత జస్ట్ సింపుల్ గా డైరెక్షన్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ స్టార్ట్ ఎండ్ రేడియస్. సో ఇప్పుడు మనం స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ కూడా మీకు అర్థం అవడానికి ఒక 50 ఇస్తున్నా, 50 ఎంటర్. సో ఈ స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాము, 50 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చే రేడియస్ అనేది ఎలా ఉండాలి, ఈ సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ కి మనకు రేడియస్ అంటాం కదా. సో సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ కి ఉన్న రేడియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు క్రియేట్ అవుతుంది. అంటే మినిమం మనం 50 ఇవ్వాలి. సో అప్పుడే మనకు ఈ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక 65 ఇస్తున్నా, 65 ఎంటర్. సో ఇప్పుడు దీని రేడియస్ అనేది చెక్ చేద్దాం. సో రేడియస్ 65 తో ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీని సెంటర్ ఏడుందనే మనకి అనవసరం, బట్ మనకి తెలిసిన ఏంటి, స్టార్ట్ పాయింట్ తెలుసు, ఎండ్ పాయింట్ తెలుసు, తర్వాత ఆ ఆర్క్ అనేది ఎంత రేడియస్ లో రావాలనేది మాత్రమే తెలుసు. సో అప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ ఎండ్. సో ఇక్కడ అన్ని స్టార్ట్ పాయింట్ ఇచ్చి సెంటర్ గానీ ఎండ్ గానీ ఇచ్చాం. ఇప్పుడు మాత్రం సెంటర్ పాయింట్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఇచ్చేది సెంటర్ పాయింట్, తర్వాత స్టార్ట్ పాయింట్, ఆ తర్వాత మన ఆర్క్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలనేది ఎండ్ పాయింట్ బేస్ చేసుకుని యాంగిల్ ఆర్ లెంత్ బేస్ చేసుకుని క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ సెంటర్ స్టార్ట్ ఎండ్. సో ఫస్ట్ సెంటర్ పాయింట్ ఇస్తాం, నెక్స్ట్ స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను స్టార్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత మన ఆర్క్ అనేది సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే వస్తుంది. ఓకే, సో పైకి రావాలంటే అది గ్యాప్ క్రియేట్ అవుతుంది కానీ ఆర్క్ క్రియేట్ అవ్వట్లేదు. సో అగైన్ మళ్ళీ కంట్రోల్ నొక్కి పట్టుకుంటే సో ఇంకో డైరెక్షన్ లో అది షిఫ్ట్ అవుతుంది. ఓకే, నార్మల్ గా అయితే ఈ డైరెక్షన్. సో ఇప్పుడు మన మెథడ్ ఏంటి, ఎండ్ తో డిసైడ్ అవ్వాలి. సో మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడి వరకు తీసుకెళ్లి క్లిక్ చేయగానే ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సెంటర్ స్టార్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో ఎండ్ పాయింట్. ఒకవేళ క్లాక్ వైజ్ కావాలనుకుంటే కంట్రోల్ నొక్కి పట్టుకొని ఎండ్ పాయింట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెంటర్ స్టార్ట్ యాంగిల్. సేమ్ యాంగిల్ అనేది అక్కడే క్రియేట్ అవుతుంది, బట్ ఇక్కడ మనకు ఫస్ట్ సెంటర్ పాయింట్ తెలుసు, తర్వాత స్టార్ట్ పాయింట్ తెలుసు. సో ఇక్కడ నుంచి మనకు ఎంత యాంగిల్లో మనకు ఆర్క్ అనేది ఎండ్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. సో అగైన్ 120 degrees ఇస్తుంది, 120 ఎంటర్. సో ఇప్పుడు యాంగిల్ చెక్ చేయాలంటే మనం సెంటర్ నుంచి స్టార్ట్ పాయింట్, సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ కి లైన్ డ్రా చేసి సో ఆ రెండు లైన్ల మధ్య ఉన్న యాంగిల్ నే మనం ఇచ్చిన యాంగిల్ 120. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బట్ జస్ట్ ఎక్కడ ఈ రేడియస్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ యాంగిల్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ లెంత్ క్రియేట్ అవుతుంది అనేది గుర్తు పెట్టుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెంటర్ స్టార్ట్ లెంత్ సేమ్. సో ఇప్పుడు మనకు ఫస్ట్
సెంటర్ పాయింట్ తెలిసింది, ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ తెలిసింది. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆర్క్ లెంత్ కాదు కానీ ఇక్కడ నుంచి స్ట్రైట్ లెంత్ మనకు 150లో ఆర్క్ అనేది ఎండ్ అవ్వాలి. సో అప్పుడు 150 ఇచ్చి ఎంటర్ ఇవ్వగానే అప్పుడు స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ మనం ఇచ్చే డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఆర్క్ క్రియేట్ చేసాము, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే మళ్ళీ ఆర్క్ స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు ఈ కంటిన్యూని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది క్లిక్ చేయగానే ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడే మనకు ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నేను మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేస్తే ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే మళ్ళీ క్రియేట్ అవుతుంది ఇది. ఓకే, ఇవి ఆర్క్ మెథడ్లు. ఇవి అర్థం కాకపోతే వదిలేయండి. ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఈ రికార్డింగ్ వీడియో ఉన్నప్పుడు ఏది ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఆర్క్ మెథడ్లు అన్ని కూడా సింపుల్, ఈజీ. అక్కడ ఏం ట్రిక్ కానీ ఏం లేదు. జస్ట్ ఈ ఫస్ట్ పాయింట్ ఏమి ఇస్తున్నాం, సెకండ్ పాయింట్ ఏమి ఇస్తున్నాం, థర్డ్ పాయింట్ ఇచ్చి ఎలా ఆర్క్ ని ఎండ్ చేస్తున్నాం. అది యాంగిల్ అయితే యాంగిల్ ఎక్కడెక్కడ క్రియేట్ అవుతుంది, లెంత్ అయితే లెంత్ ఎక్కడ క్రియేట్ అయ్యి, సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనకు కావాలనేది అర్థం చేసుకోవాలంతే. ఓకే, రైట్. సో ఇది ఆర్క్ మెథడ్. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ చెప్పా. సో రెక్టాంగిల్ షార్ట్ కట్ ఆర్ఈసి. ఓకే, ఆర్ఈసి ఎంటర్ ఇవ్వగానే రెక్టాంగిల్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అందులో మనకి బేసిక్ మెథడ్ లైన్, పాలిలైన్, సర్కిల్ ఎవ్రీథింగ్ సింపుల్ గా క్రియేట్ చేయడానికి మనకి ఒక్కటే మెథడ్ అయింది, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అనేది బేసిక్ మెథడ్. సో లైన్ అనుకోండి, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తాం. సేమ్ పాలిలైన్ అనుకో, స్టార్ట్ పాయింట్ పాలిలైన్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. సో ఇది కనెక్టెడ్ కావాలి కాబట్టి సో కనెక్టెడ్ గా అన్ని క్రియేట్ అవుతాయి. సర్కిల్ ఇస్తాం. సో సర్కిల్ బేస్ మెథడ్ సి ఎంటర్ ఇవ్వగానే సర్కిల్ యాక్టివేట్ అవుతుంది. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవ్వగానే క్రియేట్ అయిపోద్ది. ఆర్క్ సేమ్. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి స్టార్ట్, సెంటర్, ఎండ్ పాయింట్. సో అలాగే రెక్టాంగిల్ కూడా ఆర్ఈసి ఎంటర్ ఇవ్వగానే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తే అది బేసిక్ గా వితౌట్ ఎనీ డైమెన్షన్ ఎనీ మెథడ్ ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆర్ఈసి ఎంటర్. నెక్స్ట్ రెక్టాంగిల్ లో మనకున్న మెథడ్స్, బేస్ పాయింట్ మనం ఇంకా మెన్షన్ చేయకముందే కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో రెక్టాంగిల్ బేస్ పాయింట్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్, ఫస్ట్ కార్నర్. సో ఈ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో 1 by 1 చూద్దాం. ఆర్ఈసి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 1 2 3 4 5 మెథడ్స్ ఉన్నాయి. సో అందులో చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్. ఓకే, సో ఫస్ట్ ది చాంఫర్. సో చాంఫర్ అనేది ఏంటంటే ఈ రెక్టాంగిల్ లో మన కార్నర్స్ అనేవి ఎలా ఉన్నాయి, షార్ప్ గా క్లోజ్డ్ గా ఉన్నాయి కదా. సో అలా కాకుండా చుట్టూ 4 కార్నర్స్ మనకి ఇలాగా కట్ అవుతూ రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నార్మల్ గా మనం మాన్యువల్ గా చేయాలంటే సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని సో తర్వాత మోడిఫికేషన్ టూల్స్ లో ఉన్న ట్రిమ్ ని యూజ్ చేసి సో ఇలాగా క్రియేట్ చేయాలి. సో అలా అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం చాంఫర్ మెథడ్ యూజ్ చేసి రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఆర్ఈసి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సి ఎంటర్ కానీ కమాండ్ బార్ లోకి కర్సర్ తెచ్చి చాంఫర్ అనేది కానీ సెలెక్ట్ చేస్తే సో ఫస్ట్ మనకి ఏమడుగుతుంది, ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ అడుగుతుంది. సో ఆ డిస్టెన్స్ లేదండి, ఇప్పుడు ఈ కార్నర్ ఇది మామూలుగా రెక్టాంగిల్ కార్నర్ ఇది. సో కట్ అవ్వడానికి కావాల్సిన కార్నర్ అంటే ఫస్ట్ హారిజాంటల్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి ఈ కటింగ్ పాయింట్ ఉందా, ఈ డిస్టెన్స్ ఎంత అది ఇచ్చి ఎంటర్ ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అనేది అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డిస్టెన్స్ వచ్చి 5 ఎంటర్, సెకండ్ చాంఫర్ వచ్చి 7 ఎంటర్ ఇస్తుంది, అయిపోయింది. సో ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి సో దాన్ని రెక్టాంగిల్ డ్రా చేయగానే మనకు క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చింది ఎంత, 5 అనేది హారిజాంటల్ లో క్రియేట్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ మనం ఇచ్చిన 7 అనేది వర్టికల్ గా క్రియేట్ అవుతుంది. బట్ నెక్స్ట్ కార్నర్ కి వెళ్ళిన తర్వాత 5 అనేది వర్టికల్ గా 7 అనేది హారిజాంటల్. సో తర్వాత ముందుకు వెళ్తే ఫస్ట్ 5 తర్వాత 7. సో మళ్ళీ 5 ఇక్కడ ఇలాగ 7 అంటే ఈ 5 7 అనేది అలాగే ముందుకు వెళ్తుంటది అనమాట. సో 5 7 5 7 5 7 అనేది ఫస్ట్ 5 తర్వాత 7 అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. రైట్, నెక్స్ట్ ఇది చాంఫర్ అంటాం, రెక్టాంగిల్ లో చాంఫర్ మెథడ్. సో నెక్స్ట్ ఈ ఎడ్జ్ అనేది ఇలా షార్ప్ కాకుండా రౌండ్ గా స్మూత్ గా క్రియేట్ అవ్వాలనుకుంటే మనకున్న మెథడ్ ఫిల్లెట్. ఓకే, సో ఫిల్లెట్ ని సెలెక్ట్ చేయాలి, లేదంటే షార్ట్ కట్ ఎఫ్ ఉంది ఇక్కడ, ఎఫ్ ఎంటర్ ఇస్తే సో ఫిల్లెట్ మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఫిల్లెట్ లో రేడియస్ ఎందుకు అడుగుతుందంటే ఇక్కడ మనం ఈ కార్నర్ నుంచి ఈ డైరెక్షన్ లో ఎంత, ఈ డైరెక్షన్ లో ఎంత అని డిస్టెన్స్ ఇచ్చాం. బట్ ఫిల్లెట్ లో మనకి ఏం కావాలి, స్మూత్ గా రౌండ్ గా క్రియేట్ అవ్వాలి కాబట్టి అక్కడ ఎంత రేడియస్ అని అడుగుతుంది. సో ఇప్పుడు 5 రేడియస్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాం. సో అక్కడ ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవ్వగానే సో ఇలాగా క్రియేట్ అవుతుంది కదా. సో దీన్ని ఫిల్లెట్ అంటాం. సో దీన్ని మనం ఇచ్చిన 5 రేడియస్ ఉందా లేదా చూద్దాం. R5 అంటే రేడియస్ 5 తో అన్ని కార్నర్లు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ 5 7 ఇక్కడ వచ్చింది, తర్వాత ఈ కార్నర్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ 8 9 రావాలి, తర్వాత ఇక్కడ 9 యూనిట్స్ 10 యూనిట్స్ రావాలి అంటే ఈ మెథడ్ లో మనం చేయలేము, మాన్యువల్ గానే చేయాలి. సో మాన్యువల్ గా చేయడానికి మనకు ఫిల్లెట్, చాంఫర్ అని ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఓకే, అది మోడిఫికేషన్ లో చెప్తా. ఓకే, సో వీలు కాకపోతే కొంచెం ముందే గ్రూప్ లో మెసేజ్ చేసేయండి బ్రో, ఎందుకంటే ఒక్కరి కోసం మిగతా వాళ్ళని వెయిట్ చేయించలేము, వాళ్ళకి మిస్ అవ్వడం కూడా బాగుండదు కాబట్టి సింపుల్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా మెసేజ్ గ్రూప్ లో ఇస్తే అయిపోతుంది. ఓకే, సో చాంఫర్ ఇదేమో ఫిల్లెట్. నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్, తర్వాత మనకున్న మెథడ్ ఏంటిది, ఎలివేషన్ ఉంది, థిక్నెస్ ఉంది, విడ్త్ ఉంది. సో ఇందులో ఎలివేషన్ థిక్నెస్ అనేది 3D లోకి అంటే ఐ మీన్ ఈ డ్రాయింగ్ ని ఇంకొక వ్యూ లో చూస్తేనే కనిపిస్తుంది, 2D లో మనకు కనిపించదు. సో విడ్త్ అనేది మనకి ఇంతకు ముందు ఎక్కడ వచ్చింది, పాలీలైన్ లో ఉంది. ఓకే, సో పాలీలైన్ లో మనం విడ్త్ ఇస్తే ఇలాగా ఈ లైన్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ థిక్నెస్ అన్నాం అనుకోండి, మళ్ళీ రెక్టాంగిల్ లో ఉన్న థిక్నెస్ మెథడ్ డిఫరెంట్. సో ఇది విడ్త్ అన్నమాట, లైన్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది పాలీలైన్ లో ఇంక్రీజ్ అయింది, అలాగే మనకు రెక్టాంగిల్ లో ఈ లైన్ అనేది కొంచెం విడ్త్ తో రావాలి అనుకుంటే సో విడ్త్ షార్ట్ కట్ లో అక్కడ ఏముంది, డబ్ల్యూ ఉంది. సో డబ్ల్యూ ఎంటర్ ఇవ్వగానే సో విడ్త్ ఎంత కావాలి, 1.5 విడ్త్ తో క్రియేట్ అవ్వాలి, లేకుంటే పెద్దగా అవుతుంది అనుకుంటే 0.5 ఎంటర్. సో ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. సో ఇంకొకటి ఏం గమనించాలి మీరు, లాస్ట్ టైం మనం రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నప్పుడు ఫిల్లెట్ అనే కమాండ్ ని మనం స్టోర్ చేసాం, అవునా. సో ఆ ఫిల్లెట్ అనేది కూడా అలాగే స్టోర్ అయి ఉంటది. సో అది మళ్ళీ పోవాలంటే ఆర్ఈసి ఎంటర్ ఇచ్చి ఫిల్లెట్ సెలెక్ట్ చేసి అక్కడ రేడియస్ 5 ఇచ్చాం ఇంతకు ముందు. సో అది నార్మల్ కావాలంటే 0 ఇవ్వాలి, అవునా. సో ఇది విడ్త్ 1.5 అన్నమాట. సో దీని విడ్త్ ఎంత అని చెక్ చేసుకోవాలనుకుంటే మనం దాన్ని సెలెక్ట్ చేసి Ctrl+1 అంటే ప్రాపర్టీస్ ప్యాలెట్. సో ప్రాపర్టీస్ ప్యాలెట్ లో మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ గ్లోబల్ విడ్త్ అని ఉంది కదా, సో గ్లోబల్ విడ్త్ 0.5 0.5 మనం ఇచ్చిన విడ్త్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ అప్డేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్. నెక్స్ట్ మెథడ్ మనకు
థిక్నెస్ ఉంది, ఎలివేషన్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ రెండు 3Dలో చూపించాలి కాబట్టి నేను రెండు ఒకేసారి ఇస్తాను. సో మనకు నార్మల్ గా తెలిసిన మెథడ్ ఏంటిది, పాలిలైన్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని పాసిబుల్ మెథడ్స్ ఇచ్చి మనం ఒకేసారి ఇచ్చి కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే పాలిలైన్ లో ఆర్క్ లో రేడియస్ ఇచ్చి తర్వాత విడ్త్ ఇచ్చి అన్ని ఎంటర్ చేసిన తర్వాత కూడా మనం పాలిలైన్ ని డ్రా చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు రెక్టాంగిల్ లో కూడా నేను ఎలివేషన్ థిక్నెస్ రెండు మనకు 2Dలో కనిపించవు కాబట్టి ఎలివేషన్ థిక్నెస్ రెండు ఇచ్చి డ్రా చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఎలివేషన్. సో ఎలివేషన్ లో ఒక 10 యూనిట్స్ ఎలివేషన్ కావాలి. నెక్స్ట్ థిక్నెస్ టీ ఎంటర్. థిక్నెస్ అనేది నాకు ఒక 5 థిక్నెస్ తో క్రియేట్ అవ్వాలి, ఎంటర్. సో ఇంకా మనం ఏం లాస్ట్ టైం ఇచ్చింది ఏం స్టోర్ అయింది, విడ్త్ అలాగే ఉంది, ఫిల్లెట్ అలాగే ఉంది. ఓకే, సో ఇప్పుడు విడ్త్ ఫిల్లెట్ అనేది అలాగే స్టోర్ అయింది. సో మీరు దీని థిక్నెస్ అండ్ ఎలివేషన్ చెక్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా దీన్ని సెలెక్ట్ చేయకుండా వ్యూ చేంజ్ చేశారు అనుకోండి, అది మొత్తం డ్రాయింగ్ అంతటినీ కలిపి ఇలా వ్యూ చేంజ్ చేస్తుంది. సో ఇందులో ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ సపరేట్ గా డ్రా చేసాం కాబట్టి గుర్తుపట్టొచ్చు. సో మన డ్రాయింగ్ లో ఎక్కడైనా ఉందంటే మళ్ళీ దాన్ని వెతుక్కోవాలి. సో అలా మిస్ అవ్వకుండా మనం దాని వ్యూని చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే చిన్న ట్రిక్, దాన్ని సెలెక్ట్ చేసి వ్యూ అనేది చేంజ్ చేయాలి. సో అప్పుడు దాన్ని మాత్రమే పాయింట్ గా దాన్ని మాత్రమే బేస్ చేసుకొని అక్కడ నుంచి డ్రాయింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇది విడ్త్ 0.5 నుంచి 0.7 కి చేంజ్ చేసాం కదా. సో ఇది విడ్త్. సో మనం ఇచ్చిన థిక్నెస్ అనేది ఇదన్నమాట. సో నార్మల్ గా మనం ఏదైనా ఐరన్ ప్లేట్ కానీ లైక్ ప్యాడ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనం దాని థిక్నెస్ ఎంత అంటే మనం చెప్పేది ఈ హైటే కదా. సో ఈ థిక్నెస్ ని మనం ఇందాక ఇచ్చిన థిక్నెస్ 5. ఓకే, సో సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ లో థిక్నెస్ 5 ఉంది అండ్ విడ్త్ 0.5 ఉంది. 0.7 ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా పెంచాలనుకుంటే ఇంకా అర్థం అవ్వాలనుకుంటే 1.5 ఎంటర్. ఇప్పుడు 1.5 కి ఇంక్రీజ్ అయింది. సో ఇలాగే ఇది విడ్త్ అంటే 2Dలో కనిపించే సైజు, థిక్నెస్ అంటే మనకు వర్టికల్ గా 3Dలో కనిపించే సైజు. ఓకే, ఇప్పుడు ఎలివేషన్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇందాక మనం డ్రా చేసినవన్నీ డ్రాయింగ్స్ కూడా ఇది ఎక్స్ జెడ్ వై అనేది ఇలా ఉంటుంది. అవును, ఎవ్రీ డ్రాయింగ్ మనం 2Dలో డ్రా చేసినవన్నీ ఎక్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి, అంటే 0 లెవెల్లోనే ఉన్నాయి. అంటే హైట్ ఏం లేదు, హైట్ నథింగ్ బట్ ఎలివేషన్. సివిల్ వాళ్ళకైతే అర్థమైంది, ఎలివేషన్ నథింగ్ బట్ అంటే ఫ్రంట్ వి వన్ కాదు, హైట్ ఎలివేషన్ కొంచెం ఎలివేట్ చేసినట్టు. సో వీటన్నిటికీ మనం ఏం ఎలివేషన్ ఇవ్వలేదు కాబట్టి 0 లెవెల్లోనే క్రియేట్ అయ్యి. బట్ ఈ రెక్టాంగిల్ కి మాత్రం మనం ఎలివేషన్ ఇచ్చి డ్రా చేసాం కాబట్టి అన్నిటికంటే ఇది హైట్ లో ఉంటుంది. స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో ఇది 0 లెవెల్. సో ఇక్కడ నుంచి మనకు హైట్ లో మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ ని డ్రా చేస్తున్నాం, అందులో విండో అనేది మనకు ఫ్లోర్ నుంచి ఒక 1 మీటర్ 1.5 మీటర్ హైట్ లో ఉండాలి. సో అప్పుడు రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు డైరెక్ట్ గా ఎలివేషన్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. లేదు స్లాబ్ మొత్తం ఇవ్వాలి. సో స్లాబ్ అనేది డైరెక్ట్ గా రూమ్ హైట్ లో 3 మీటర్స్ లో 3.3 మీటర్స్ లో రావాలనుకున్నప్పుడు ఎలివేషన్ ఇచ్చేసి డైరెక్ట్ గా డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇది రెక్టాంగిల్ విత్ ఎలివేషన్, ఇది థిక్నెస్. ఓకే, రైట్. సో ఇంకా అన్ని వెళ్ళిపోయి నార్మల్ గా మనకు 2Dలో ఇందాక ఎలాగైతే డ్రా చేసామో నార్మల్ రెక్టాంగిల్ కావాలనుకుంటే అగైన్ ఆర్ఈసి ఎంటర్ ఇచ్చి, సో ఇందాక మనం ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా రీసెట్ చేయాలి. ఫిల్లెట్ ఇచ్చాం, ఫిల్లెట్ అనేది 0 చేయాలి. తర్వాత ఎలివేషన్ ఇచ్చాం, ఈ ఎంటర్.
ఇవ్వలేదు అనుకోండి, ఇవన్నీ చేంజ్ చేయలేదు అనుకో, నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా డ్రా చేసినప్పుడు అవన్నీ అలా స్టోర్ ఉంటాయి కాబట్టి మీకు మేబీ హైట్ క్యాలిక్యులేషన్ లో కానీ, ఏరియా క్యాలిక్యులేషన్ లో కానీ, లెవెల్స్ లో కానీ తప్పు వస్తుంది. సో అది ఎంత చేంజ్ చేసినామో అది గుర్తు పెట్టుకొని ఫార్వర్డ్ గా ఇంకా అలాంటిదే కావాలనుకున్నప్పుడు వదిలేయండి. లేదు దాంతో పని అయిపోయింది, ఎలివేషన్ ఇది ఒక్కటే ఎలివేషన్ ఉంది, సో దీనికి మాత్రమే ఫిల్లెట్ ఉంది, దీనికి మాత్రమే పెడుతుంది అనుకుంటే నెక్స్ట్ వెంటనే మనం అన్ని జీరో చేంజ్ చేసేసి వెళ్ళాలి. ఓకే, సో ఎలివేషన్ 10 ఇచ్చాం, 0 తీస్తున్నాం. థిక్నెస్ టీ ఎంటర్ 5 ఉంది, 0. అండ్ ఇంకేముంది, విడ్త్ ఉంది, సో విడ్త్ ఇచ్చాం 0.5, దాన్ని కూడా 0 చేస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్ రెక్టాంగిల్. ఓకే, సో దీంట్లో ఎలివేషన్లు అవన్నీ ఏమి ఎలివేషన్ కానీ విడ్త్ కానీ ఏం లేకుండా నార్మల్ మనం 2Dలో డ్రా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, సో ఇది రెక్టాంగిల్. నెక్స్ట్ పాలిగన్. సో ఈ రెక్టాంగిల్ లో కానీ ఆర్క్ లో ఖచ్చితంగా మీకు అర్థం అయ్యి ఉండదు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే రేపు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఈ రెక్టాంగిల్ లో ఏదైనా డౌట్ ఉందా? ఓకే, అన్నా చెప్పండి. ఇప్పుడు మనం 2D డయాగ్రామ్ చేస్తున్నాం కదా 2Dలో. అవును, గీసేదాన్ని మనం డైరెక్ట్ గా 3D కింద కన్వర్ట్ అయిపోవచ్చా ఎట్ ఏ టైం? అవ్వచ్చు. సింపుల్. ఇప్పుడు ఇందాక ఈ బాక్స్ ఉందా, దీంట్లో ఏదైనా కార్నర్ క్లిక్ చేసినా సింపుల్ గా కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, ఓకే, సో నో డౌట్. నెక్స్ట్ కమాండ్ పాలిగన్. సో పాలిగన్ నథింగ్ బట్, పాలిగన్ అంటే 4 కార్నర్స్ కంటే తక్కువ గానీ ఎక్కువ గానీ ఉన్న షేప్ ని మనం పాలిగన్ అంటాం. ఆక్టగన్, పెంటగన్, ఇంకా ఎక్సెట్రా. ఓకే, సో ఇందులోనే ట్రయాంగిల్ కూడా డ్రా చేయాలంటే మనకు మాన్యువల్ గా లైన్ పాలిగన్ కాకుండా పాలిగన్ లోని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో పాలిగన్ అనేది బేసిక్ గా నంబర్ ఆఫ్ సైడ్స్ అని. కొంచెం మ్యూట్ చేయవా? ఓకే, పాలిగన్ అనేది మనం ఇక్కడ మనకు దాని మెయిన్ మీనింగ్ ఏంటిది, 4 సైడ్స్ కంటే ఎక్కువ గానీ తక్కువ గానీ ఉన్నదాన్ని పాలిగన్ అని అంటున్నాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఈ పాలిగన్ డ్రా చేసేటప్పుడు కూడా మనం ఇచ్చే ఇన్పుట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఏంటంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే బేసిక్ గా ఆ సైడ్స్ కి డిస్టెన్స్ ఉన్నప్పుడు ఒక మెథడ్ ఉంటుంది, లేదు ఆ సైడ్స్ కి మనకి డిస్టెన్స్ తెలియదు అన్నప్పుడు ఒక సర్కిల్ ని బేస్ చేసుకొని పాలిగన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ సర్కిల్ యొక్క లోపల రావాలా, సర్కిల్ యొక్క బయట రావాలా అనే దాన్ని బేస్ చేసుకొని పాలిగన్ అయితే క్రియేట్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ పాలిగన్ పిఓఎల్. పాలీ లైన్ కి అయితే డైరెక్ట్ పిఎల్ ఎంటర్, పాలిగన్ కి పిఓఎల్ ఎంటర్. ఓకే, సో పిఓఎల్ ఎంటర్ ఇవ్వగానే ఫస్ట్ మన కమెంట్ బార్ లో అడిగే క్వశ్చన్ ఏంది, ఎంటర్ నంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ సైడ్స్ నేను ఫస్ట్ 7 ఇస్తున్నా, సో నాకు నంబర్ ఆఫ్ సైడ్స్ 7 కావాలి. నెక్స్ట్ స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ పాలిగన్. ఓకే, నీ పాలిగన్ అనేది ఎక్కడ క్రియేట్ అవ్వాలి. రైట్, ఓకే, సెపరేట్ గా. సో ఇక్కడ ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు 2 ఆప్షన్స్ ని అడుగుతుంది. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అంటే సర్కిల్ లోపల మన
పాలిగన్ అనేది క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్, అంటే సర్కిల్ కి బయట మన పాలిగన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్. సో నేను ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? సో ఆ రేడియస్ అనేది డైరెక్ట్ గా 30 రేడియస్ ఎంటర్. ఓకే, ఇప్పుడు సి ఎంటర్ తీసుకొని నేను సర్కిల్ ని 30 రేడియస్ ఇచ్చి డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి సర్కిల్ కి లోపల మన పాలిగన్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ పాలిగన్ పిఓఎల్ ఎంటర్, నంబర్ ఆఫ్ సైడ్స్ 7, సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత, సో లాస్ట్ టైం ఇన్స్క్రైబ్డ్ తీసుకున్నాం కాబట్టి ఇన్సైడ్ వచ్చింది. ఇప్పుడు సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. సో నెక్స్ట్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అన్నాం, ఆ సర్కిల్ యొక్క రేడియస్ సేమ్ 30 ఎంటర్. ఇప్పుడు సి ఎంటర్ తీసుకొని చెక్ చేయడానికి మాత్రమే. సో సర్కిల్ సెంటర్ ఇచ్చి రేడియస్ 30 ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అన్నాం కాబట్టి సర్కిల్ కి బయట మనకు పాలిగన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, పిఓఎల్ ఎంటర్, నంబర్ ఆఫ్ సైడ్స్, ట్రయాంగిల్ క్రియేట్ చేయాలనుకోండి. సో ట్రయాంగిల్ కి మనం నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఇస్తాం, 3. సో 3 ఎంటర్. నెక్స్ట్ సో ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇచ్చిన తర్వాత అగైన్ ఈ 2 మెథడ్స్ అనేది ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే దీంట్లో చూద్దాం. 30 ఎంటర్, 30 రేడియస్ ఎంటర్. సో మనకు ఇన్సైడ్ వస్తుంది. ఒకవేళ మనకు ఈ సర్కిల్ అనేది తెలియదు, సర్కిల్ తో సంబంధం లేదు, బట్ ఈ సైడ్స్ ఉన్నాయా, సైడ్స్ నథింగ్ బట్ ఈ లైన్. సో ఈ సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. ట్రయాంగిల్ లో మనకు 3 సైడ్స్ ఉన్నాయి, 1 2 3 కదా. ఆ సైడ్ కి పర్టికులర్ గా డిస్టెన్స్ తెలుస్తుంది, అప్పుడు మనం పాలిగన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో అప్పుడు పిఓఎల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని కావాలో అని ఇస్తాం, 5 ఇచ్చాం. నెక్స్ట్ మనం సెంటర్ పాయింట్ అడిగే ముందే మనకి ఇక్కడ ఎడ్జ్ అనే మెథడ్ కనిపిస్తుంది. ఎడ్జ్ అంటే ఇదన్నమాట, సైడ్స్ ని ఎడ్జ్. సో ఎడ్జ్ మెథడ్ క్లిక్ చేసినప్పుడు సో దాని డిస్టెన్స్ ని ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలో అక్కడ ఇస్తాం. తర్వాత సెకండ్ పాయింట్ అనేది ఒకవేళ మాన్యువల్ గా అయితే మాన్యువల్ గా, లేదు మనకు డిస్టెన్స్ తెలుసు అనుకుంటే సో 45 డిస్టెన్స్ ఎంటర్. సో ఇప్పుడు 45 ఇచ్చాం కాబట్టి ఎవ్రీ లైన్ మనకు 45 తో క్రియేట్ అవుతుంది. సో ఇది ఎడ్జ్ మెథడ్. ఎడ్జ్ అంటే సైడ్ కున్న ఆ సైడ్స్ డిస్టెన్స్ ని ఇచ్చి మనం పాలిగన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. నెక్స్ట్ ఎడ్జ్ మెథడ్. సో ఇందులో ఇక ఈ డైరెక్షన్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది కిందకు రావాలి, లేదంటే ఈ బేస్ అనేది ఇటు సైడ్ రావాలి అనుకున్నప్పుడు సో మనం ఇచ్చేటప్పుడే దాన్ని డైరెక్షన్ ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ సైడ్స్ 5, ఫస్ట్ పాయింట్ ఇచ్చాం, ఇన్స్క్రైబ్డ్ సర్కమ్స్క్రైబ్డ్ సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు మన కర్సర్ ఇస్తే సో ఎక్కడైతే కార్నర్ ఆర్ ఆ షార్ప్ ఎడ్జ్ కావాలో అటు సైడ్ మనం ఇవ్వచ్చు. ఆర్తో ఆఫ్ చేస్తే ఫ్రీగా ఏ డైరెక్షన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ ఇందులో? పాలిగన్, ఇన్స్క్రైబ్డ్, సర్కమ్స్క్రైబ్డ్ అండ్ ఎడ్జ్ అని 3 మెథడ్స్ ఉన్నాయి. సో రెక్టాంగిల్ లో మనం ఇంకొక మెథడ్ మర్చిపోయినాం బ్రో, చెప్పాలి కదా, సారీ. ఓకే, సో ఆర్ఈసి ఎంటర్ ఇచ్చిన తర్వాత చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్ థిక్నెస్ చూస్తాం. అంటే ఇంకా మనం బేస్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ మనం క్లిక్ చేయకముందే మనకు ఉన్న మెథడ్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు విడ్త్ కావాలని, సో ఇక్కడ విడ్త్ తీసుకున్నా 0.7 విడ్త్. ఓకే, సో నెక్స్ట్ నేను రెక్టాంగిల్ డ్రా చేయాలి. సో రెక్టాంగిల్ కి ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయగానే కమాండ్ బార్ లో మనకు 3 మెథడ్స్ కనిపిస్తాయి. ఓకే,
సో ఇందులో ఫస్ట్ మెథడ్ ఏంటిది, ఏరియా. అంటే మనం రెక్టాంగిల్ డ్రా చేసే రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చి అందులో ఒక సైడ్ మాత్రం లెంత్ ఇస్తే ఇంకొక సైడ్ది అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకు రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలా ఏరియా తెలిసినప్పుడు మనమే ఒక లైన్ తెలిస్తే ఇంకొక లైన్ మనకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్ గా డ్రా చేయాలి అనుకుంటే, సో ఇప్పుడు ఏరియా అనుకున్నాం. ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం లో ఉంది కాబట్టి సో 1000 స్క్వేర్ ఎంఎం సంథింగ్. సో ఫస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఏరియా సెలెక్ట్ చేసినాక సో 1000 ఎంటర్ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక క్యాలిక్యులేట్ రెక్టాంగిల్ డైమెన్షన్ బేస్డ్ ఆన్ విడ్త్ లెంత్. మీకు తెలిసింది లెంత్ విడ్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, సో హారిజంటల్ గా ఉన్నది ఏమవుతుంది, విడ్త్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది లెంత్ అవుతుంది. సో విడ్త్ మాకు తెలుసు అని చెప్తాం. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఏరియా ఎంత, 1000, అది ఎంఎం స్క్వేర్ ఎంత అంత యూనిట్ స్క్వేర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్ స్క్వేర్ ఇచ్చాం. సో అందులో మనకు విడ్త్ తెలుసు. సో విడ్త్ అనేది మనకు 250 ఇస్తే 4 అంటే చిన్న అయిపోద్ది. 1000 ఏరియా 25 డివైడెడ్ బై 1000 కష్టం. ఓకే, సో 1000 కి ఇంకొక సైడ్ 1000 డివైడ్ బై 30. ఓకే, సో మనకు తెలిసిన విడ్త్ 20 మీటర్ అనుకుందాం. ఓకే, 20 యూనిట్స్. సో 20 ఇచ్చి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఓకే విడ్త్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ 20, ఏరియా మాత్రం 1000, ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ అనేది అదే క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఇస్తుంది అన్నమాట. సో మనం ఇచ్చిన 20 అండ్ దీని ఏరియా ఇంకా 50 into 20 1000. ఓకే, ఇది ఏరియా మెథడ్. నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్. సో విడ్త్ వద్దు, డబ్ల్యూ ఎంటర్ ఇచ్చి 0 ఎంటర్. సో నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా బేస్ పాయింట్ క్లిక్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత సో ఏరియా అనేది సింపుల్, మళ్ళీ చెప్తున్నా, ఏరియా ఇచ్చేసి 1000 mm స్క్వేర్, అది లేదంటే మనకు ఎకర్స్ లో ఉంటే కన్వర్ట్ చేసుకొని 43560 ఎకర్కి ఫీట్స్ అయితే సో సంథింగ్ అలా కన్వర్షన్ చేసిన తర్వాత ఏరియా ఇచ్చి అందులో ఒక సైడ్ మాత్రమే లెంత్ తెలిసినప్పుడు ఇంకొక సైడ్ అది క్యాలిక్యులేట్ చేసుకొని మన రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేస్తుంది. అది ఏరియా మెథడ్. సో అందులో ఏరియా ఇవ్వాలి, ఒక సైడ్ లెంత్ ఇవ్వాలి. నెక్స్ట్ డైమెన్షన్ మెథడ్. సో డైమెన్షన్ మెథడ్ అనేది సో డి ఎంటర్ ఇవ్వగానే ఫస్ట్ మనకు లెంత్ అడుగుతుంది. ఓకే, సో లెంత్ నాకు ఒక 20 ఎంటర్. నెక్స్ట్ ఇంకొక సైడ్ విడ్త్ అడుగుతుంది. సో ఇక్కడ 20/40 అనుకోండి, ఎంటర్. సో ఈ డైమెన్షన్ మెథడ్ లో మాత్రం మనకు 20/40 తీసుకున్న తర్వాత ఇక్కడ మనం బేస్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసాం కదా, ఇక్కడ నుంచి రైటా లెఫ్టా, డౌన్ రైటా, డౌన్ లెఫ్టా అని 4 సైడ్స్ మనకు చూపిస్తుంది. ఏరియాలో మాత్రం మనం ఇచ్చిన పాయింట్ నుంచి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ డైమెన్షన్ లో మాత్రం బేస్ పాయింట్ మాత్రమే ఇచ్చాం కదా, సో బేస్ పాయింట్ నుంచి 20/50 అన్నాం. సో బేస్ పాయింట్ నుంచి 20/40 ఇక్కడ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ నాకు డౌన్ సైడ్ కావాలనుకుంటే సో మన కర్సర్ ని ఇటు సైడ్ తెచ్చి క్లిక్ చేయగానే అది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో డైరెక్ట్ డైమెన్షన్స్ తెలిసినప్పుడు ఈ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. 20/40. నెక్స్ట్ ఆర్ఈసి ఎంటర్. స్టార్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఏరియా డైమెన్షన్ అయిపోయింది. రొటేషన్. సో రొటేషన్ అనేది ఏంటంటే సో ఇప్పుడు మనకు రెక్టాంగిల్ యొక్క బేస్ అనేది ఎలాగుంది, స్ట్రైట్ గా ఉండి రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ అనేది కొంచెం రొటేట్ అవ్వాలనుకుంది. సో రొటేట్ అవ్వాలని ఎంత యాంగిల్ లో రొటేట్ అవ్వాలో మనం యాంగిల్ ఇస్తే అది అంతలో రొటేట్ అయిపోయి బేస్ లైన్ మాత్రం ఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees ఇస్తున్నాం. సో ఫస్ట్ మనం రొటేషన్ ని యాక్టివేట్ చేయాలంటే ఆర్ అంటారు, లేదంటే కర్సర్ తీసుకొచ్చి కమాండ్ లైన్ లో సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు 30 degrees ఇవ్వగానే ఆ 30 degrees లో సో ఈ బేస్ లైన్ అనేది
ఫిక్స్ అయిపోతుంది. సో 30 ఎంటర్. ఓకే, సో ఈ బేస్ అనేది ఇప్పుడు హారిజాంటల్ నుంచి 30 degrees లో టర్న్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకు డైమెన్షన్ తెలిసింది అనుకోండి. సో ఇప్పుడు రొటేషన్ ఇచ్చాము, నెక్స్ట్ మళ్ళీ డి ఎంటర్ కానీ లేదా కమాండ్ బార్ లో సెలెక్ట్ చేసి డైమెన్షన్ 20/40 20 ఎంటర్ 40 ఎంటర్ ఇవ్వగానే అదే డైరెక్షన్ లో మళ్ళీ డైమెన్షన్ అనేది ఇచ్చాం కాబట్టి బేస్ పాయింట్ నుంచి ఏ సైడ్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఓకే, క్లిక్ చేస్తే అయిపోయింది. ఓకే, సో అగైన్ మళ్ళీ మనం రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేసినప్పుడు అన్ని అలాగే స్టోర్ అయి ఉంటాయి. రెక్టాంగిల్ మళ్ళీ నార్మల్ రావాలంటే మనం ఏమి ఇచ్చామనేది చూసుకొని జీరో చేసుకోవాలి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ రెక్టాంగిల్ మెథడ్స్, పాలిగన్ అండ్ ఆర్క్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆర్ ఎక్కడైనా అర్థం కాలేదా, మళ్ళీ చెప్పాలా ఏదైనా టాపిక్? అనిల్ ఎనీ డౌట్? బ్రో రెక్టాంగిల్ చెప్పారు, అందులో స్క్వేర్ కావాలంటే? స్క్వేర్ కావాలంటే రెక్టాంగిల్ ఇప్పుడు వాట్ ఈస్ స్క్వేర్, వాట్ ఈస్ రెక్టాంగిల్? స్క్వేర్ అంటే 4 sides ఒకే డైమెన్షన్ ఉన్నదాన్ని స్క్వేర్ అంటాం. రెక్టాంగిల్ అంటే 2 sides 2 ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉంటాయి, అవునా? సో అప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ లో మనకు డైమెన్షన్ తెలుసు కాబట్టి రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిన తర్వాత డైమెన్షన్ మెథడ్ ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు 40/40 అనుకుంటే 40, 20/20 అంటే 20 ఎంటర్ ఇవ్వగానే అది స్క్వేర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంతే. అంటే మనం కంటిన్యూగా స్క్వేర్ ఒకటి యూజ్ చేస్తుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రతిసారి మళ్ళీ ఇలా కమాండ్ ఇవ్వాలంటే. అంటే ఇప్పుడు స్క్వేర్ అనేది మామూలుగా అయితే మాన్యువల్ గా డ్రా చేయాలంటే కష్టం, కానీ మన క్యాడ్ లో ఏముంది, రెక్టాంగిల్ లోనే స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ లోనే రెక్టాంగిల్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు రొటేషన్ తీసేయాలి, ఆర్ ఎంటర్ ఇచ్చి 0 ఎంటర్ ఇచ్చి, ఇప్పుడు స్క్వేర్ నథింగ్ బట్ అన్ని సైడ్స్ ఒకే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు డైమెన్షన్ మనకు తెలుసు కాబట్టి డైమెన్షన్ ఇచ్చి 20 ఎంటర్ 20 ఎంటర్. ఓకే, సో ఇప్పుడు బేస్ పాయింట్ నుంచి ఎటు కావాలో ఇప్పుడు దాంట్లోనే మనకి ఒక చెప్పండి. దీంట్లో మనకి 4 sides ఉంది కదా, 4 sides లో ఒక సైడ్ 20 ఒక సైడ్ 10 ఒక సైడ్ 15 కావాలంటే అలా వస్తుందా? 4 sides 4 డిఫరెంట్ రెక్టాంగిల్ అంటే 4 sides 4 డిఫరెంట్ అంటే మనం రెక్టాంగిల్ డ్రా చేయలేము. పాలీలైన్ తీసుకోవాలి, పాలీలైన్ తీసుకొని ఈ డైరెక్షన్ లో ఎంత ఉంది ఇక్కడ ఇప్పుడు 10 ఇచ్చామనుకోండి, ఇది 5, ఇది 20 ఇలాగా నార్మల్ గా డ్రా చేయాలి. కానీ ఈ డైమెన్షన్ లో మనకు లెంత్ విడ్త్ మాత్రమే అడుగుతుంది కాబట్టి ఇదర్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ మాత్రమే డ్రా చేయాలి. ఇలా షేప్ అవుట్ డ్రాయింగ్ అంటే పాలీలైన్ కానీ లైన్ కానీ యూజ్ చేయాలి. లేదు మనకి ఇంకా డిఫరెంట్ గా పాలీగన్ షేప్ లో ఉన్న నంబర్ ఆఫ్ సైడ్స్ మనకు తెలుస్తుంటే ఈ మెథడ్స్ యూజ్ చేయవచ్చు. ఓకే, ఓకే నంబర్ అర్థమైందా? ఓకే, అనిల్ ఎనీ డౌట్స్? ఏం లేవన్న. ఓకే, నెక్స్ట్ సుధాకర్ బ్రో. బ్రో వంశీ బ్రో, చెప్పండి. ఒకసారి అది 3Dకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పరా? బ్రేక్ అయింది బ్రో. మీరు డైరెక్ట్ గా వెళ్ళకండి, నేను 1 by 1 వస్తాను, ఎందుకంటే మీరే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ గా 3Dలోకి వెళ్ళాలంటే చెప్తున్నా. లేదు, ఇందాక అలాగా చూపించారు కదా. అవును, మీరు చెక్ చేసుకోవడానికి మీకు కూడా రావాలి కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఓకే, ఈ బాక్స్ ఉందా, ఈ బాక్స్ లో మనం ఈ కార్నర్ ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా షిఫ్ట్ అవుతుంది, 3Dలోకి వెళ్ళిపోద్ది. లేదనుకోండి, షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్ లో షిఫ్ట్ నొక్కి మౌస్ లో వీల్ ఉంది కదా, సో
ఒక వీలు, లెఫ్ట్ క్లిక్ కాదు రైట్ క్లిక్ కాదు, సెంటర్ లో ఉన్న వీలు షిఫ్ట్ పట్టుకొని నొక్కి పట్టుకోవాలి. తర్వాత వీల్ కూడా నొక్కి పట్టుకొని సో తిప్పితే అది 3D లోకి చేంజ్ అవుతుంది ఇలా. ఓకే, మళ్ళీ 2D కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ అంతేనా బ్రో? అంతే, డైరెక్ట్ గా మనకి ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, ఇక్కడ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఈ సౌత్ వెస్ట్ ఇవన్నీ ఐసోమెట్రిక్ లో నేను చెప్తా. సో ఇక్కడ కూడా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకో, టాప్ అనుకోండి, టాప్ కి వెళ్ళిపోతుంది, 2D లో క్రియేట్ అవుతుంది. 2D నథింగ్ బట్ టాప్ వ్యూ అంతే. ఇప్పుడు 3D లో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ కూడా మీరు సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కార్నర్ చెప్పాను కదా, సో సౌత్ ఈస్ట్ అనుకోండి, ఈ కార్నర్ అనుకుంటే సౌత్ ఈస్ట్, మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయకుండా ఇక్కడ వీల్స్ లో క్లిక్ చేసి ఇప్పుడు సౌత్ ఈస్ట్ అనుకున్నాం, సో సౌత్ ఈస్ట్ ని సెలెక్ట్ చేసి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఓకేనా బ్రో? ఓకే బ్రో. లక్ష్మణ్ బ్రో, ఎనీ డౌట్? లక్ష్మణ్ బ్రో, ఏమైనా డౌట్ ఉన్నా? ఓకే, రైట్, లేదా? ఓకే, వర్క్ బుక్ లో ఉన్న డ్రాయింగ్స్ ప్రాక్టీస్ అవ్వండి బ్రో. ఏమైనా డౌట్ ఉంటే రేపు మళ్ళీ క్లాస్లో అడగండి, లేదా చిన్న చిన్న డౌట్స్ అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఇంకేం డౌట్స్ లేకపోతే మీరు డిస్కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. కొంచెం పోయి చూడు. లేదు, స్టవ్ ముందర కూడా అనిపించినట్టుంది కదా. మా పన్న ఇంక పెట్టేస్తాం. Hi, how are you?
అట్లా చెయ్యకు చేపిస్తుంటే
Yeah, yeah. Yeah, yeah. Yeah.
Stop.